లాజిక్ బిల్డింగ్ సిరీస్లో ఈరోజు డే 20. ఈరోజు ప్రాబ్లం వచ్చేసి పవర్ ఆఫ్ 2. పవర్ ఆఫ్ 2 అంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు అది 2 యొక్క పవరా కాదా అని చెప్పి రిటర్న్ చేయాలి. లైక్ ఎలా అంటే 16 ఇచ్చాడు అనుకోండి, 16 అనేది 2 యొక్క పవర్. ఎందుకు అంటే 2 to the power of 4 ఈక్వల్ టు 16 వస్తుంది కాబట్టి. సో 16 వచ్చినప్పుడు మనం 2 రిటర్న్ చేయాలి. అది 17 ఉందనుకోండి, సో 17 అనేది 2 పవర్లో ఎప్పుడు రాదు కాబట్టి మనం ఇప్పుడు ఫాల్స్ రిటర్న్ చేస్తాం. ఈ ప్రాబ్లం అయితే లీడ్ కోడ్లో 231 పవర్ ఆఫ్ 2 ఉంటుంది. సో ఇక్కడ ప్రాబ్లం స్టేట్మెంట్ వచ్చేసి ఏంటిది, సో పవర్ ఆఫ్ 2 అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒకవేళ అది పవర్ ఆఫ్ 2 అయితే ట్రూ రిటర్న్ చేయమని, లేదు అంటే మాత్రం ఫాల్స్ రిటర్న్ చేయమని చెప్తున్నాడు. దీనికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. సో నేనైతే 2 సొల్యూషన్ చెప్తాను, ఒకసారి వినండి. ఇప్పుడు 16 అనే నెంబర్ పవర్ ఆఫ్ 2 కాదంటే ఎలా చెప్తాము? సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, 16/2 తీసుకుంటాం. ఈక్వల్ ఎంత వస్తుంది? 8 వస్తుంది. ఓకే, దెన్ 8/2 తీసుకోవాలి, అప్పుడు ఎంత వస్తుంది? 4 వస్తుంది. దెన్ అగైన్ 4/2 తీసుకుంటాం, అప్పుడు మళ్ళీ ఎంత వస్తుంది? 2 వస్తుంది. సో సేమ్ మళ్ళీ 2/2 తీసుకుంటాం, అప్పుడు ఎంత వస్తుంది? మనకు 1 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇలా ఈ స్టెప్స్ అన్ని రిపీట్ చేయాలి. సో అంటే ఏంటిది, ఇక్కడ వైల్ లూప్ తీసుకోవాలన్నమాట మనం. సో వైల్ లూప్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తున్నాము, n అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉండాలి. ఓకే, ప్రతిసారి మనం ఏం చేయాలి, n ఈక్వల్ టు n/2 తీసుకుంటున్నాం. ఓకే, సో మరి ఇప్పుడు ఒకవేళ అది 2తో డివైడ్ కాకపోతే ఏం చేయాలి మరి? సో ఇప్పుడు 17 అని ఇచ్చాడు అనుకోండి, 17/2 తీసుకున్నప్పుడు మనకి ఎంత వస్తుంది? లైక్ 8 పాయింట్ చేంజ్ వస్తుంది. ఓకే, బట్ సో ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి, లైక్ అంటే అప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇక్కడ ఒక ఈ ఫ్లిప్ తీసుకోవాలి. లెట్ మీ వెయిట్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇది తీసేద్దాం ఫస్ట్. సో ఓకే, ఇది 2తో పర్ఫెక్ట్ డివైడ్ అయితే ఓకే, లేదంటే మాత్రం ఏం చేయాలి, ఫాల్స్ అని చెప్పి అప్పుడు రిటర్న్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నా, ఇఫ్ లూప్ తీసుకుంటున్నా. ఇఫ్ n%/2 నాట్ ఈక్వల్ టు 0 వస్తే రిటర్న్ ఫాల్స్, అంతే కదా. 17 ఇచ్చాడు అనుకోండి, 17 మాడ్యులో బై 2 తీసుకుంటే ఎంత వస్తుంది మనకు? 1 వస్తుంది. సో 1 వచ్చినప్పుడు ఏం చేయాలి, డైరెక్ట్ ఫాల్స్ రిటర్న్ చేయమని చెప్పేస్తున్నా. లేదు అంటే ఏం చేస్తాము, n ఈక్వల్ టు n/2 అని తీసుకుంటాం. ఓకే, సో ఈ స్టెప్స్ అన్ని ఈ స్టెప్ అనేది ప్రతిసారి రిపీట్ చేయాలి అప్ టు ఎక్కడ వరకు, n ఈక్వల్ టు 1 వచ్చేంత వరకు. సో 1 వచ్చాక ఏం చేయాలి, ఇక్కడ రిటర్న్ ట్రూ అని చెప్పి రిటర్న్ చేయాలి. ఓకే, సో ఇది దీని యొక్క స్టెప్స్ అన్నమాట. ఈ కోడ్ని అయితే ఇప్పుడు రాసి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో లెట్ మీ గో దేర్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఫస్ట్ వైల్. సో ఇక్కడ వైల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాం. ఓకే, దెన్ నెక్స్ట్ ఏంటిది, ఇఫ్ కండిషన్. ఇఫ్ n%/2 నాట్ ఈక్వల్ టు 0 వస్తే ఏం చేయాలి, ఫాల్స్ అని చెప్పి రిటర్న్ చేయాలి. సో రిటర్న్ ఫాల్స్ తీసుకుంటున్నాం. ఓకే, లేదు అంటే ఏం చేయాలి, n ఈక్వల్ టు n/2 తీసుకోవాలి. సో n ఈక్వల్ టు n/2 తీసుకున్నా, అండ్ ఇక్కడ బయటకు వచ్చాక ఏం చేయాలి, రిటర్న్ ట్రూ అని చెప్పి రిటర్న్ చేయాలి. రిటర్న్ ట్రూ. ఓకే, దెన్ ఇట్స్ డన్. సో ఒకసారి ఇది రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ టెస్ట్ కేసెస్ 1కి ఇది ఫెయిల్ అవుతుంది. లెట్ మీ చెక్ వై ఇట్స్. సో ఇక్కడ ఏం చేయాలి, n ఈక్వల్ టు ఇక్కడ వైల్ లూప్ లో మనం n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాం కదా, జస్ట్ n గ్రేటర్ దెన్ 1 తీసుకుంటే చాలు అనమాట. ఎందుకంటే 1 తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 1%/2 ఈక్వల్ టు 1 వస్తుంది కదా. సో అందుకని ఇది ఫెయిల్ అవుతుంది. సో ఇప్పుడు ఇది రన్ అయిపోయింది. ఒకసారి సబ్మిట్ చేద్దాం. ఓకే, ఇక్కడ 0 వచ్చినప్పుడు మనకు ఫాల్స్ ట్రూ అని చెప్పి రిటర్న్ వచ్చింది, బట్ ఇది యాక్చువల్గా అయితే ఫాల్స్ రావాలి. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇఫ్ n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తే, ఓకే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తే మనం ఏం చేయాలి, రిటర్న్ ఫాల్స్ అని చెప్పి చేయాలి. సో రిటర్న్ ఫాల్స్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి సబ్మిట్ చేద్దాం. సో ఇదైతే వర్కౌట్ అయిపోయింది. సో ఈ కోడ్ అయితే వర్కౌట్ అయింది, బట్ దీని టైం కాంప్లెక్సిటీ చూసుకుంటే మనకెంత O ఆఫ్ log n అవుతుంది. బట్ ఇది సింపుల్గా చెప్పాలి అంటే ఇది O ఆఫ్ 1లోనే సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే 2 యొక్క పవర్స్ ఉంటాయి కదా, లైక్ 4 కానీ 8 కానీ 16 కానీ. సో వీటిని బైనరీలో కన్వర్ట్ చేద్దాం. సో బైనరీలో కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది తెలుసా, 1 0 0 అవుతుంది. ఇది 4 అయితే 100, 8 అయింది అనుకోండి 100. అలానే 16 అనుకోండి 140 వస్తాయి. ఇక్కడ ఏంటిది, ఓన్లీ 1 మాత్రమే సెట్ బిట్ ఉంటుంది. సో ఇక్కడ ఎన్ని సెట్ బిట్స్ ఉంటున్నాయి, ఓన్లీ ఒకటే ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే 1 n కదా, సో n అండ్ n-1 తీసుకుంటే ఈక్వల్ టు 0 వస్తే ఏమవుతుంది, అది
ఈ n అనేది పవర్ ఆఫ్ 2 అవుతుంది. ఓకే, లేదు అంటే మాత్రం కాదు. సో లైక్ ఎలా అంటే ఇప్పుడు 16 ఉంది కదా, సో 16కి ఏంటిది 1 0 0 0 0 అవుతుంది. అలానే ఇప్పుడు n-1 తీసుకుంటాం. n-1 అంటే ఎంత 15. 15ని బైనరీలో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది 1 1 1 1 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది యాడ్ చేద్దాం. ఇక్కడ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ 0 అండ్ 1 0, ఈ 0 అండ్ 0, ఇది కూడా 0 అవుతుంది, ఇది 0 అవుతుంది, ఇది కూడా 0 అవుతుంది. సో ఇప్పుడు ఏంటిది ఈక్వల్ టు 0 వచ్చింది. ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఈ 16 అనేది పవర్ ఆఫ్ 2 అనమాట. సో ఇలా దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో 15 అని తీసుకుంటున్నా అండ్ 15 అండ్ 14 తీసుకుంటున్నా. సో 15 అండ్ 14కి ఏమొస్తుంది 1 1 1 1 అండ్ 14కి 1 1 1, ఇక్కడ 0 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చేద్దాం. సో ఇక్కడ 1 వస్తుంది, ఇవన్నీ ఇక్కడ 0 వస్తుంది, రిమైనింగ్ ఆల్ 1 వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఇదేంటిది ఈక్వల్ టు 0నా, ఈక్వల్ టు 0నా కాదు. కాబట్టి ఈ 15 అనేది నాట్ ఏ పవర్ ఆఫ్ 2 అనమాట. సో దీన్ని ఇలా సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు దీన్ని కోడ్లో ఇంప్లిమెంట్ చేద్దాం. ఇక్కడికి వచ్చి ఏం చేస్తే ఇదంతా రిమూవ్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ ఓన్లీ వన్ స్టెప్ మాత్రమే, అదేంటి రిటర్న్ n అండ్ n-1 ఈక్వల్ టు 0. జస్ట్ ఇంతే. ఇప్పుడు ఇది రన్ చేద్దాం. సో ఇది వర్క్ అయిపోయింది. జస్ట్ ఒకసారి సబ్మిట్ చేద్దాం. ఇప్పుడు సబ్మిట్ చేస్తే సో ఇదైతే వర్కౌట్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని బట్టి చూసుకుంటే ఏంటంటే n అండ్ n-1 ఈక్వల్ టు 0 తీసుకున్నాం కదా. సో ఇది ఓన్లీ వన్ స్టెప్ మాత్రమే, ఇది ఓన్లీ వన్స్ మాత్రమే రన్ అవుతుంది. కాబట్టి దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఎంత O of 1 అనమాట. సో పైన తీసుకున్నప్పుడు ఏమైంది, మనకు టైం కాంప్లెక్సిటీ O of log n అయింది. సో ఇప్పుడు ఈ మెథడ్ ద్వారా మనం దీని యొక్క టైం కాంప్లెక్సిటీ అయితే రెడ్యూస్ చేసాము. ఈ ప్రాబ్లం అయితే మీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైతే కనుక మన వీడియోకి ఒక లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.